హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యారోగంట్ హస్బెండ్. హరిశ్చంద్ర గారికి తన కొడుకు దగ్గర నుండి ఫోన్ రావడంతో దేవ్కి దూరంగా వెళ్లారు. ఆటో దిగుతున్న అమూల్యను చూడగానే దేవ్ పెదవులపై చిరునవ్వు వచ్చింది. అమూల్య రావడం చూసి వెంటనే తనని చూడనట్టు అటువైపుకు తిరిగాడు. ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చేసి అక్కడే నిలబడి చూస్తుంది లోపలికి. రావడం అయితే వచ్చింది, కానీ లోపలికి వెళ్ళాలంటే ధైర్యం సరిపోవట్లేదు. రానని చెప్పావు కదా, ఎందుకొచ్చావు అని దేవ్ అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ అక్కడే 10 నిమిషాలు గడిపేసింది. ఏదైతే అదే అయ్యిందని చెప్పులు బయట విడిచి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళింది. గుడి మొత్తం పరీక్షిస్తూ దేవ్ కోసం వెతుకుతుంది. తన వెతుకులాట ఫలించి కోనేటి దగ్గర చెట్టు కింద కూర్చుని కనిపించాడు. నెమ్మదిగా దేవ్ దగ్గరికి వెళ్తుంది. అమూల్య వచ్చినట్టు తన రూపం కోనేటిలో కనిపిస్తున్నా వెనక్కి తిరిగి చూడలేదు దేవ్. మెల్లిగా సార్ అని పిలిచింది. తన పిలుపుకి తనకే వినిపించేంతగా ఉంటే తనని తాను తలపై మొట్టి ఈసారి గట్టిగా పిలిచింది. అమూల్య వేషాలు చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఈసారి తన పిలుపు వినిపించేసరికి సీరియస్గా వెనక్కి తిరిగాడు. దేవ్ సీరియస్ ఫేస్ చూసి భయపడింది అమూల్య. అయినా ధైర్యం చేసి అడిగింది, గుడికి ఎందుకు రమ్మన్నారు అని. దేవ్ లేచి నిలబడి నువ్వు రానన్నావు అని ఒక ఐబ్రో ఎగరేసి అడిగాడు. అంటే సార్, అది అది ఏం చెప్పాలో తెలియక చేతులు నలిపేసుకుంటుంది. నీ చేతులు పిసుక్కోవడం అయిపోతే నాతో రా అని ముందుకు కదిలాడు. అయోమయంగా దేవ్ వెనకే వెళ్ళింది. దేవ్ అక్కడ వంటలు చేసే దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడ చూసి అంటే నన్ను ఇక్కడ వంట చేయడానికి పిలిచారా? నాకెక్కువ మందికి వండడం రాదే, ఇప్పుడెలా అని దేవ్ ఏం చెప్పకుండానే తనలో తానే అనేసుకుంటుంది. వామ్మ, నిన్ను వంటలు చేయడానికి పిలిచాడు దేవుడా. దేవ్ రాజేష్ వైపు చూడగానే అంతా ఓకే సార్ అని చెప్తాడు. టెన్షన్గా దిక్కులు చూస్తున్న అమూల్యం చూసి ఇది ఎక్కడికి వచ్చినా భయపడ్డం ఆపదా అని మనసులోనే అనుకొని ఏయ్ గుమ్మడి అని బేస్ వాయిస్లో పిలవగానే భయంగా దేవ్ వైపు చూసింది. చేత్తో సైగ చేసి రమ్మని పిలిచాడు. ఎందుకు రమ్మంటున్నారు అనుకుని దగ్గరికి వెళ్ళింది. అమూల్య తన పక్కన నిలబెట్టుకొని అక్కడ పెద్దగా ఉన్న స్టవ్ వెలిగించు అని చెప్పాడు. దేవ్ చెప్పినట్లు స్టవ్కి దండం పెట్టుకొని వెలిగించింది. అక్కడ ఉన్న పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి సాంబార్ చేయడం స్టార్ట్ చేశాడు. సుమారుగా 500 మందికి రెడీ చేశాడు. మధ్యలో తనకి అమూల్య హెల్ప్ చేసింది. అంటే వెజిటేబుల్స్ వేయడం, దేవ్ అడిగినవి అందించడం ఇలాంటివి. అంతా రెడీ అయింది అనుకున్నాక హ్యాండ్ వాష్ కోవడానికి వెళ్ళాడు. సార్కి వంట చేయడం వచ్చా అని అడుగుతుంది పక్కనే ఉన్న రాజేష్ని. అమూల్యను ఒకసారి చూసి సార్ 1000 మందికి చేస్తారు, కానీ ఎప్పుడు ఈరోజు సాంబార్ స్పెషల్గా సార్ చేతులతో తయారు చేస్తారు. ఈరోజు ఏంటి స్పెషల్, ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పారు, ఇక్కడ వంటలు ఎందుకు చేస్తున్నారు అని రాజేష్ని అడుగుదామనుకుంది. రాజేష్కి ఫోన్ రావడంతో మాట్లాడడానికి పక్కకి వెళ్ళాడు. ఇంతలో దేవ్ రావడం, సార్ దేవుని దర్శనం చేసుకుని వద్దామా అని అడుగుతుంది. దేవ్ సరే అని చెప్పి ఇద్దరు దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. దర్శనం అయిన తర్వాత గుడి మెట్ల దగ్గర కూర్చున్నారు. సార్, నన్ను గుడికి ఎందుకు రమ్మన్నారు అని కొంచెం భయంగా అడుగుతుంది. దేవ్ అసలు విషయం చెప్పకుండా ఈరోజు నేను ఇక్కడే అన్నదానం జరిపిస్తున్నాను, నువ్వు వస్తే బాగుంటుంది అనుకుని రమ్మని చెప్పాను, కానీ తమరు రారని నా మొహంపై చెప్పారు కదా అని దెప్పుతాడు. నువ్వు నిజంగానే ముద్దువే అమూల్య. సార్ మంచి పని చేయడం కోసం నిన్ను రమ్మని పిలిస్తే ఓవరాక్షన్ చేశావు, ఇప్పుడు దెప్పుతున్నారు అని తన్ని తాను తిట్టుకుంది. సారీ సార్, మీరు రమ్మని చెప్పగానే నాకు మీపై కోపం వచ్చింది. కాదన్ను, కానీ ఒక ఆడపిల్ల ఇంటికి ఎవరూ లేనప్పుడు వచ్చారని మా నాన్న చూస్తే తప్పుగా అనుకుంటారు అని భయం వేసి మీపై అరిచేశాను. అంటే మీ నాన్న చూడకపోతే ప్రాబ్లం లేదు కదా నీకు అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నారు సార్ అని అయోమయంగా అడుగుతుంది. ముందు ఇది చెప్పు, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరో చూస్తారని నీ గురించి ఏదో అనుకుంటారని కాకుండా నేను వచ్చినప్పుడు నీకు కోపం వచ్చిందా అని అడుగుతాడు. ఏం చెప్తుంది, నిజంగా దేవుని తన రూమ్లో ఎదురుగా చూసినప్పుడు ఆనందం వేసింది తనకి. ఎందుకు అంత సంతోషం కలిగింది అంటే ఆన్సర్ లేదు తన దగ్గర. తన మౌనంలోనే ఆన్సర్ దొరికినట్టు చిన్న చిరునవ్వు వచ్చింది దేవ్ మొహంలో. ఇంకా ఆ టాపిక్ వదిలేసి వేరే విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఫోన్ మాట్లాడి దేవ్ కోసం వెతుకుతూ దేవ్ దగ్గరకు వస్తారు హరిశ్చంద్ర గారు. దేవ్తో మాట్లాడుతున్న అమూల్యను చూసి షాక్ అయ్యి ఆయన నోటి నుండి లలిత అన్న పేరు వచ్చింది. అమూల్య తలెత్తి ఆయన వైపు చూసింది. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయారు తాతయ్య అని దేవ్ అడుగుతుంటే ఆయన మాత్రం అమూల్య వైపే చూస్తున్నారు. తన మాటలు పట్టించుకోకుండా అమూల్య వైపే చూస్తుంటే ఆయన ఫీలింగ్స్ అర్థమయ్యి చేత్తో కదిపి ఈ లోకంలోకి తీసుకువస్తాడు. ఆయన తేరుకొని ఏ అమ్మాయి అని అడుగుతారు. నా ఫ్రెండ్ తాతయ్య, పేరు అమూల్య అని పరిచయం చేస్తాడు. నమస్తే తాతగారు అని హరిశ్చంద్ర గారికి నమస్కరిస్తుంది. చల్లగా ఉండు తల్లి అని తలపై చేయి పెట్టి నిమురుతాడు. తాతయ్య వెళ్దామా అని అడుగుతాడు. సరే అని ఆయన ముందు నడుస్తుంటే వెనక దేవ్
2 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తే అమూల్య శిలా విగ్రహంలా ఉన్న చోటే నిలబడిపోయింది. నీకు బొట్టు పెట్టి చెప్పాలా అని చిరాగ్గా అనగానే ఉలిక్కిపడి హడావిడిగా దేవ్ వెనకే వెళ్ళింది. ఏంటో సార్ మూడ్ ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. అప్పుడే సాఫ్ట్‌గా మాట్లాడతారు. అప్పుడే చిరాకు పడతారు అని నోట్లో గొనుక్కుంది. వినపడింది అని దేవ్ వెనక్కి తిరిగి సీరియస్‌గా అనగానే 2 చేతులు నోటిపై పెట్టుకొని తల అడ్డంగా ఊపుతుంది. క్యూట్‌గా ఉన్న తన ఫేస్ చూడగానే ముద్దొచ్చింది దేవ్‌కి. కానీ పైకి సీరియస్‌గా చూస్తూ ముందుకు వెళ్ళాడు. బాబోయ్! మూడ్ ఇప్పుడు బాగున్నట్టుంది వదిలేశారు అని ఈసారి మనసులోనే అనుకుంది. అప్పటికే అన్నదానం స్టార్ట్ అయింది. దేవ్ వెళ్లి వడ్డిస్తుంటే దేవ్‌తో పాటు అమూల్య వెళ్లి వడ్డించింది. హరిశ్చంద్ర గారికి మాత్రం అమూల్యను చూడగానే దేవ్ తల్లి లలిత గుర్తుకొస్తుంది. ఆవిడ పోలికలతో ఉండడమే కాకుండా సంస్కారంలో కూడా ఏమాత్రం తీసిపోకుండా ఉంది అమూల్య. అమూల్య గురించి దేవ్‌తో మాట్లాడాలి అనుకున్నారు. దేవ్ వాళ్ళు కూడా అక్కడే భోజనం చేసేశారు. అంతా పూర్తయ్యేసరికి టైం 3 అయింది. దేవ్, రాజేష్ ఒక పక్క మాట్లాడుకుంటుంటే హరిశ్చంద్ర గారు, అమూల్య ఒక చోట కూర్చున్నారు. మీ నాన్నగారు ఏం చేస్తారు తల్లి అని అడుగుతారు. బ్యాంకులో జాబ్ చేస్తారు. వాళ్ళకి సూపర్ మార్కెట్ ఉంది అని చెప్తుంది. దేవ్ ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయడం ఎక్కువ కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. నేను ఒకటి అడుగుతాను చెప్తారా తాతగారు అని అంటుంది. ఏంటో అడుగు తల్లి. ఈరోజు అన్నదానం ఎందుకు జరిపించారు? దేవ్ సార్ మీరు వచ్చారు. సార్ పేరెంట్స్ ఏరి అని అడుగుతుంది. నీకు వాడేం చెప్పలేదా తల్లి అని సందేహంగా అడుగుతారు. లేదు ఎందుకలా అడిగారు అంది. ఈరోజు దేవ్ తల్లి చనిపోయిన రోజు. అందుకే ఇక్కడ అన్నదానం జరిపించాడు అని బాధగా చెప్తారు ఆయన. ఏంటి దేవ్ సార్ వాళ్ళమ్మ చనిపోయారా? ఎలా మరి? సార్ ఫాదర్ ఏరి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఆయన ఏదో చెప్పేలోపు దేవ్ రావడంతో అక్కడితో ఆ టాపిక్ వదిలేశారు. రా నిన్ను డ్రాప్ చేస్తాను అని అడుగుతాడు. అయ్యో పర్వాలేదు సార్ నేను ఆటోలో వెళ్ళిపోతాను అని చెప్తుంది. దేవ్ సీరియస్‌గా చూస్తే దేవ్ డ్రాప్ చేస్తాడు వెళ్ళమ్మా. ఆటోలో టైంకి దొరకపోవచ్చు. ఇబ్బంది పడ్డం దేనికి అని హరిశ్చంద్ర గారు అంటారు. ఆయన మాటలకు కాదు గానీ దేవ్ చూపులకి భయపడి ఓకే చెప్తుంది. దేవ్ బైక్ కీస్ చేతిలోకి తీసుకొని ముందుకు వెళ్తే వెళ్ళొస్తాను తాతగారు. మీ ఆరోగ్యం జాగ్రత్త అని ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్తుంది. వెళ్తున్న అమూల్యను ఆప్యాయంగా చూస్తారు హరిశ్చంద్ర గారు. సార్ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని సార్ చెప్పారు అని వస్తాడు రాజేష్. మా ఇంటికి కాదు దేవ్ ఇంటికి పోనీ. దేవ్‌తో మాట్లాడే పనుంది అని చెప్తారు. సరే అని ఆయన్ని దేవ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన బైక్ తీసుకొని రాజేష్ వెళ్ళిపోయాడు. మనం కొంచెం వెనక్కెళ్ళిపోదాం అబ్బా! కళ్ళు కాయలు కాచేలా అమూల్య కోసం ఎదురు చూస్తున్నాడు హర్ష. కానీ అమూల్య మాత్రం రాలేదు. కాలేజీకి వచ్చిన కీర్తి బయట పచార్లు చేస్తున్న హర్షను చూసి దగ్గరికి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంది. దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ కీర్తి అని గేట్ వైపు చూస్తూ చెప్తాడు. అటువైపు ఎందుకు చూస్తున్నారు సార్ అని నవ్వుతూ అడిగింది. అమూల్య కోసం వెయిట్ చేస్తున్నా. రోజు ఈ టైంకి వచ్చేసేది కదా! రాలేదేంటి? అసహనంగా అడుగుతాడు. అప్పుడే కాలేజీలోకి వచ్చిన కృతి, హర్ష కీర్తితో మాట్లాడడం చూసి కార్ స్టీరింగ్ చేతులతో బిగించి పట్టుకొని వాళ్ళనే సీరియస్‌గా చూస్తుంది. అమూల్య ఇదివరకే దేవ్ బైక్ ఎక్కడంతో ఏ భయం లేకుండా ఎక్కింది. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఒక పార్కు ముందు బైక్ ఆపి దిగమని చెప్పాడు. ఇక్కడెందుకు అనుకుంటూ బైక్ దిగింది. బైక్ కవర్‌లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని కమ్ అని ముందుకు కదిలాడు. అయోమయంగా దేవ్ వెనకే వెళ్ళింది అమూల్య. వాళ్ళు మధ్యాహ్నం రావడంతో పార్కు పెద్దగా ఎవరూ లేరు. ఒక బెంచ్‌పై కూర్చొని అమూల్యకి తన పక్కన చూపించాడు కూర్చోమని. దేవ్‌కి ఒక అడుగు దూరంలో కూర్చుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేసి అమూల్య నుదుటికి ఉన్న బ్యాండేజ్ తీశాడు. కొంచెం గట్టిగా లాగడంతో నొప్పికి ఇస్ అని సౌండ్ చేసింది. ఓహ్! సారీ నొప్పిగా ఉందా? అని ఫాస్ట్‌గా అడిగి ఆయింట్‌మెంట్ అప్లై చేశాడు. బాక్స్ క్లోజ్ చేసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఎదురుగా ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తున్నాడు. బ్యాండేజ్ వేయడానికి తీసుకొచ్చాడు అనుకుని సార్ వెళ్దామా అని అడుగుతుంది. వాచ్‌లో టైం చూసి కాలేజీకి లంచ్ అవర్స్ తర్వాత వెళ్ళడానికి టైం దాటిపోయింది. ఇప్పుడు ఇంటికెళ్ళి అబద్ధం చెప్పడం కన్నా ఈవినింగ్ కాలేజీ టైం అయ్యే వరకు ఇక్కడే ఉందాం అంటాడు దేవ్. నిజమే అత్త ఊరు నుండి ఇప్పటికే వచ్చేసి ఉంటుంది. వెళ్ళి అత్త చేత తిట్లు తినడం కన్నా ఇక్కడే ఉండడం బెటర్ అనుకుంది. కానీ ఉండాలని లేదు. ఏం చెప్పాలో తెలియక తికమక పడుతూ ఆలోచిస్తుంది. అమూల్య మొహంపై చిటికలు వేసి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏదైతే అది అయ్యిందని, తను బయటకు వచ్చి చాలా రోజులయ్యిందని, ఈ ఈవినింగ్ వరకు ఉందామనుకొని ఏం లేదు అని తల ఊపుతుంది. కాసేపటి తర్వాత గుర్తొస్తుంది. తనని అనిల్ నుండి కాపాడినందుకు థాంక్స్ చెప్పలేదని. సార్ మీకు చాలా థాంక్స్ అని చెప్తుంది. దేవ్ దేనికి అన్నట్టు చూస్తే అది ఆ రోజు నన్ను సేవ్ చేశారు కదా! చాలా థాంక్స్ సార్ అని చెప్తుంది. థాంక్స్ చెప్పినందుకు అమూల్య వైపు సీరియస్‌గా చూస్తాడు. అమూల్య మాత్రం తను లేట్‌గా థాంక్స్ చెప్పినందుకు అనుకొని సారీ సార్ మీకు వెంటనే థాంక్స్ చెప్దామనుకున్నా. కానీ ఇప్పుడు గుర్తొచ్చింది అని అమాయకంగా అంటుంది. నువ్వు నాకు థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా! అంటాడు. సార్
మీరేం చెప్తున్నారో అర్థం కాలేదు అని కండ్రెప్పలా ఆడిస్తూ చిన్నపిల్లలా అడిగింది. ఆ ఎక్స్‌ప్రెషన్ చూడగానే అమూల్య చాలా ముద్దొచ్చింది. మార్నింగ్ తను గుడికి రాగానే వెంటనే గట్టిగా హగ్ చేసుకోవాలి అనిపించింది. కానీ అలా చేస్తే అమూల్య భయపడుతుంది అని వెనక్కి తగ్గాడు. నోట్లో గొనుక్కున్నప్పుడు సీరియస్‌గా చూస్తే క్యూట్ ఫేస్ పెట్టింది. అప్పుడు ముద్దు పెట్టుకోవాలని అనుకున్నాడు. కానీ తన ఫీలింగ్స్ కష్టంగా ఆపుకున్నాడు. ఇప్పుడు తన చిట్టి పెదవులు ముడిచి చిన్నపిల్లలా క్యూట్‌గా అడుగుతుంటే తన ఫీలింగ్స్ అణచలేక వెంటనే అమూల్య బుగ్గపై ముద్దు పెట్టేశాడు. ఒక్క నిమిషం పాటు షాక్‌లో ఉండిపోతుంది అమూల్య. ఏదో చల్లని స్పర్శ తన బుగ్గను తాకినట్టు అనిపించింది. దేవ్ వైపు చూసింది. తను ఫోన్ చూసుకుంటూ కనిపించాడు. బుగ్గపై చేయి పెట్టుకొని తడుముకుంటూ దేవ్ వైపు చూసింది. కానీ దేవ్ అమూల్య వైపు చూడకుండా ఫోన్ చూసుకుంటుంటే తనేమైనా భ్రమపడిందా అని అనుకుంది. ఓరకంట అమూల్య ఫేస్‌పై ఫీలింగ్స్ చూస్తుంటే దేవ్‌కి నవ్వొచ్చింది. కానీ కనిపించకుండా నవ్వి ఫేస్ నార్మల్‌గా పెట్టి అమూల్య వైపు చూసి ఏంటని కళ్ళెగరేసి అడిగాడు. అది బుగ్గపై ఏదో ఏదో ఏం చెప్పాలో తెలియక తికమక పడుతుంది. ఏమైంది బుగ్గపై అని అమూల్య ఫేస్ దగ్గరికి వచ్చి తను ముద్దు పెట్టిన బుగ్గను చూశాడు. తన మీసం గుచ్చుకొని అక్కడ ఎర్రగా అయిపోయింది. ఇది మరీ ఇంత సుకుమారంగా ఉందేంటి అని మనసులో అనుకొని ఎర్రగా అయిపోయిన చోట తన చేతితో తాకాడు. దేవ్ అంత దగ్గరగా రాగానే ఒక్కసారిగా అమూల్య గుండె వేగం పెరిగిపోయింది. దేవ్ వెచ్చని ఊపిరి తన మొహంపై తగులుతుంటే లోపల ఏదో తెలియని అలజడి అనిపించింది అమూల్యకు. అంత దగ్గరగా ఉన్న దేవ్ ఫేస్ గమనించింది. ఒత్తుగా ఉన్న జుట్టు, చిన్న కళ్ళు, లైట్ బియర్డ్‌పై పెదవిని సగం మూసేసిన మీసం, అమ్మాయిలకు ఉండేలా పింక్ లిప్స్. అందమైన దేవ్ ఫేస్ చూస్తూ ఉండిపోయింది. తన బుగ్గపై పడ్డ దేవ్ చేతి స్పర్శకు తేరుకొని ఏం లేదు అని తడబడుతూ చెప్పింది. దేవ్ మాత్రం జున్ను ముక్కలా ఉన్న అమూల్య బుగ్గని కొరకాలి అనిపిస్తుంటే కష్టంగా ఆ ఫీలింగ్స్ అంచుకొని దూరం జరిగాడు. దేవ్ మదర్ గురించి అడగాలనుకుంది. కానీ అంత చనువు తనకు లేకపోవడంతో ఆగిపోయింది. 10 నిమిషాలు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. నీ ఫోన్ నంబర్ చెప్పు అని అడిగాడు దేవ్. నాకు ఫోన్ లేదు సార్ అని చెప్పింది. వాట్? ఫోన్ లేదా? అని ఈ రోజుల్లో ఫోన్ వాడని వాళ్ళు ఉన్నారా? అని మనసులోనే ఆశ్చర్యపోతూ అనుకొని కాలేజీకి వెళ్తున్నావు. ఫోన్ లేకపోతే ఎలా అని అడుగుతాడు. లేదు సార్, ఫోన్ ఉంటే చదువుపై శ్రద్ధ ఉండదని మా అత్త చెప్పింది అని అమాయకంగా చెప్తుంది. అమూల్యను ఆవిడ కంట్రోల్లో పెట్టుకుందని అర్థమైంది. ప్రస్తుతానికి ఆ విషయం వదిలేసి ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నావా అని అడుగుతాడు. అవ్వాలి సార్, 1 వీక్ టైం ఉంది. ఈ 1 వీక్‌లో ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కావడం లేదు. నీకు సబ్జెక్ట్‌లో ఏదైనా హెల్ప్ అవసరమైతే నన్ను అడుగు. హెల్ప్ చేస్తాను అన్నాడు. దేవ్ వైపు అలాగే చూస్తుంటే ఎందుకలా చూస్తున్నావ్ అని అడిగాడు. మీరు చదివేది, నేను చదివేది వేరు కదా! ఎలా చెప్తారు అని అడుగుతుంది. అదంతా నీకెందుకు? హెల్ప్ కావాలంటే అడుగు అని 2 అవర్స్ అక్కడే ఉండి తర్వాత అమూల్యను తన ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. హర్ష కీర్తితో నవ్వుతూ మాట్లాడడం చూసి కృతికి చాలా కోపం వచ్చింది. కార్ దిగి హర్ష దగ్గరికి వెళ్ళింది. ఈ టైంకి వచ్చేసేది కదా, ఇంకా రాలేదేంటి అని అసహనంగా అన్నాడు. ఏంటి సార్, అదంతా మిస్ అవుతున్నారా నా ఫ్రెండ్ని? మరి కాదా? తన్ని చూసి చాలా గంటలైపోతుంది చిన్నగా నవ్వుతూ అంటాడు. సర్లేండి, అమూల్య వచ్చాక లంచ్ టైంలో కలుస్తాం అని చెప్పి తన క్లాస్కి వెళ్తుంది. ఏంటి బావా నువ్వు చెప్పిన ఇంపార్టెంట్ ఇదేనా అని వినిపించిన వాయిస్కి వెనక్కి తిరిగి చూశాడు. ఏంటి బావా నువ్వు చెప్పిన ఇంపార్టెంట్ పని ఇదేనా అని వినిపించిన వాయిస్కి వెనక్కి తిరిగాడు. కృతి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని హర్ష ఎదురుగా నుంచుని ఉంది. తన్ని చూసి మొహం చిట్లించుకుని ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు. మార్నింగ్ ఏదో ఇంపార్టెంట్ పని అని చెప్పి వెళ్ళావు, ఇదేనా అని అడుగుతున్నా అని వెళ్తున్న కీర్తిని చూపిస్తూ అడిగింది. చూడు, నువ్వు నా విషయంలో పట్టించుకోవడం మానేసి బుద్ధిగా చదువుకుంటే మంచిది. నన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు. నీ పని నువ్వు చూసుకో అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. నాకు నిన్ను సొంతం చేసుకోవడమే పని బావా, అది ఎలా వదిలేస్తాను అనుకున్నావు అని మనసులో అనుకుంటూ పక్కకు చూస్తే శృతి కార్ పార్క్ చేస్తూ కనిపించింది. శృతి కార్ పార్క్ చేసి కృతి వైపు చూసింది. ఇద్దరు అర నిమిషం చూసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. కానీ అమూల్య కాలేజీకి రాలేదు. ఇంకా గాయం తగ్గలేదేమో అనుకొని తన క్లాస్ వినడం స్టార్ట్ చేసింది కీర్తి. ల్యాబ్లో ఉన్నాడే కానీ హర్ష అమూల్య గురించి ఆలోచిస్తున్నాడు. అమూల్య కాలేజీకి ఎప్పుడు ఎర్లీగానే వస్తుంది. ఈరోజు రాలేదేంటి? కాలేజీలో కాలేజీకి వచ్చిందో లేదో, లంచ్ అవర్ ఎప్పుడు అవుతుందా అని చిరాగ్గా ఫీల్ అవుతున్నాడు. ఆ రోజు గాయం ఎంతవరకు తగిలిందో చూద్దామంటే ఆ దేవుగాడు అమూల్య దగ్గరికి వెళ్ళనివ్వలేదు అని దేవుని తిట్టుకున్నాడు. కానీ దేవ్ ల్యాబ్లో లేడని, అసలు కాలేజీకి రాలేదని గమనించలేదు హర్ష. గమనించుంటే సచ్చేవాడేమో ముందు. లెక్చరర్ తిట్టేసరికి హర్ష చేస్తున్న పనిపై శ్రద్ధ పెట్టాడు. కృతి అదంతా గమనిస్తుంది. హర్ష ల్యాబ్లో ఎప్పుడు పరధ్యానంగా ఉండడు. ఏం జరిగి ఉంటుంది? నేను లేను ఇన్ని రోజులు, ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకొని కష్టంగానే లంచ్ టైం వరకు క్లాస్లో ఉన్నాడు.
లంచ్ బ్రేక్ అవ్వగానే క్లాస్లో అందరికంటే ముందు క్యాంటీన్కి వెళ్ళిపోయాడు. వింతగా ప్రవర్తిస్తున్న హర్ష వెనకే తెలియకుండా వెళ్ళింది కృతి. అమూల్య, కీర్తి ఇద్దరు ఎప్పుడూ కూర్చునే ప్లేస్లో కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు. హర్షకి కనిపించకుండా హర్షకి కొంచెం దగ్గరలో కూర్చొని హర్షను గమనిస్తుంది కృతి. క్యాంటీన్కి అందరూ వస్తున్నారు కానీ అమూల్య, కీర్తి మాత్రం రావడం లేదు. అసహనంగానే ఎంట్రన్స్ వైపు చూస్తున్నాడు. తన ఎదురుగా ఎదురుచూపు ఫలించి కీర్తి ఎంటర్ అయింది. ఆత్రంగా అమూల్య కోసం కీర్తి వెనక చూస్తుంటే అమూల్య కనిపించలేదు. అదేంటి కీర్తి, అమూల్య ఎక్కడా అని కీర్తి దగ్గరికి రాకుండానే అడిగాడు. మధ్యలో ఈ అమూల్య ఎవరు, దానికోసం ఎందుకు అడుగుతున్నాడు అని హర్ష మాటలు విని అనుకుంది కృతి. సార్, ఈరోజు అమూల్య రాలేదు. బహుశా తన గాయం ఇంకా తగ్గలేదేమో హర్ష ఎదురుగా కూర్చుంటూ చెప్పింది. రాలేదా అని డల్ అయిపోతూ అన్నాడు. సార్, మీరు ఫీల్ అవ్వకండి. 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, రేపు తప్పకుండా వస్తుంది. వచ్చిన వెంటనే మీతో మాట్లాడిస్తాను. సరే కీర్తి, నేను వెళ్తాను అని లేస్తాడు. సార్, లంచ్ చేయరా అని అడుగుతుంది. లేదు కీర్తి, అమూల్యం చూసే వరకు నాకేం తినాలి అనిపించడం లేదు. నువ్వు తినేసేయ్ అని కీర్తి మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. హర్ష ఏమీ తినకుండా వెళ్తుంటే కీర్తికి బాధగా అనిపించింది. అమూల్య లేకపోవడంతో ఏదో తిన్నాను అంటే తిని క్లాస్కి వెళ్ళిపోయింది. వెంటనే నవీన్, దీపక్ ఎదురైన వాళ్ళిద్దరినీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ల్యాబ్లో కూడా వాళ్ళతో కలిసి ఉండకుండా సింగిల్గా తన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఎప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి చేసేవాళ్ళు. అమూల్య విషయంలో కోపంగా ఉండి వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు. హర్షకి కాలేజీలో ఉండాలి అనిపించక తన కార్ తీసుకొని అమూల్య బయట కనిపిస్తే చూద్దామనుకుని ఇంటికి బయలుదేరాడు. హర్ష అమూల్య ఇంటికి కొంచెం దూరంలో కార్ పార్క్ చేసి అమూల్య ఇంటి దగ్గర నడుచుకుంటూ వెళ్ళాడు. అమూల్య ఇల్లు కనిపించేలా కొంచెం దూరంలో దేవ్ ఎప్పుడు నిలబడే ప్లేస్కి ఆపోజిట్లో నించుని అమూల్య వైపు చూస్తున్నాడు. కొద్దిసేపటికి 40+ ఏజ్ ఉన్న లేడీ ఆటో దిగి అమూల్య ఇంటిలోకి వెళ్ళింది. హర్ష అమూల్య గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో అమూల్య ఫాదర్, అమూల్య అత్త, ఆవిడ కొడుకు ఉంటారని కీర్తి ద్వారా తెలుసుకున్నాడు. అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళింది తన అత్త అన్నమాట. కీర్తి చెప్పిన దాని ప్రకారం అమూల్య అత్త చాలా స్ట్రిక్ట్ అని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈవిడ అమూల్యను బయటకు రానివ్వదేమో అని అనుకున్నాడు. కానీ అమూల్య ఉండేది మేడ పైన కాబట్టి కనిపిస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. అలా ఈవినింగ్ వరకు అక్కడే పడిగాపులు కాచాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. అమూల్య బయటకు రాలేదు. అసలు అమూల్య ఇంట్లో లేదన్న విషయం హర్షకి తెలియక తన్ని చూడడం కోసం అక్కడే ఉన్నాడు. ఈవినింగ్ అయిపోవడంతో తన కార్ స్టార్ట్ చేసుకొని నిరాశగా వెళ్ళిపోయాడు. హర్ష అలా వెళ్ళగానే దేవ్ బైక్ వచ్చి అమూల్య ఇంటికి కొంచెం దూరంలో వచ్చి ఆగింది. అమూల్య లోపలికి వెళ్ళేంత వరకు చూసి తను వెళ్ళిన తర్వాత దేవ్ వెళ్ళిపోయాడు. అమూల్య గేట్ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి హాల్లో సోఫాలో కూర్చొని కనిపించింది సరళ. ఆవిని చూడగానే ఒక్కసారిగా టెన్షన్ పడింది అమూల్య. ఒక లోన్లీ ప్లేస్లో కార్ ఆపి దానికి ఆనుకొని నించుని ఎవరి కోసమో ఎదురు చూస్తుంది. అప్పుడే అక్కడికి కారు వచ్చి ఆగి అందులో నుండి ఆ వ్యక్తి దిగి ఎందుకు అర్జెంటుగా కలవాలి అని చెప్పావు అని అడిగింది. నేను లేని ఇన్ని రోజులు కాలేజీలో ఏం జరిగింది శృతి అని అడిగింది కృతి. ఎందుకలా అడుగుతున్నావు అని అనుమానంగా అడిగింది. మా బావలో చాలా మార్పులు జరిగాయి అని మార్నింగ్ జరిగింది చెప్తుంది. హర్ష ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. తన పేరు అమూల్య. నువ్వు మార్నింగ్ చూసింది తన ఫ్రెండ్ కీర్తి. ఈరోజు అది కాలేజీకి రాలేదు అని చెప్తుంది. వాట్, హర్ష ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడా? ఎవరితది? నాకన్నా అందంగా ఉంటుందా అని కోపంగా అడుగుతుంది. అది పెద్ద అందగత్తె కాదు. హర్షకి అది ఎలా నచ్చిందో నాకు అర్థం కాలేదు అని చిరాకుగా చెప్తుంది శృతి. లేదు, దాన్ని అడ్డు తొలగించకపోతే మనం అనుకున్నది జరగదు. ఇంతకీ దేవుని ట్రాప్లోకి చిక్కాడా అని అడిగింది కృతి. లేదు, ఎంత ప్రయత్నించినా నన్నెక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నాడు. అంటే నీపై తనకి అనుమానం వచ్చిందన్నమాట అని అంది. లేదు, తనకి నా గురించి పూర్తిగా తెలియదు. దేవ్కి అనుమానం వచ్చేలా నేనేమీ ప్రవర్తించలేదు ఇప్పటి వరకు. నా డీటెయిల్స్ వాళ్ళకి చెప్పలేదు. నిజానికి వాళ్ళు నా గురించి అడగలేదు. సూరజ్ ఒకసారి అడిగితే నా పేరెంట్స్ అమెరికాలో ఉండి బిజినెస్ చేసుకుంటున్నారు, నాకు ఇండియా అంటే ఇష్టం, అందుకే మా అంకుల్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నాను అని చెప్పా. నేను చెప్పింది నిజం అని నమ్మి అప్పటి నుండి నన్ను అడగడం మానేశారు. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. మనం వాళ్ళకి దొరికామంటే ఇద్దరం కలిసి మనల్ని నరకానికి పార్సిల్ చేస్తారు అని వార్న్ చేసింది కృతి. సరే, నేను వెళ్తాను అని చెప్పి కృతి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరి సంభాషణ ఒకరు చాటుగా విని వీడియో తీశారు. ఈ విషయం తెలియక శృతి, కృతి ఇద్దరు ఇష్టం వచ్చినట్లు వాగేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అమూల్య తన టెన్షన్ తగ్గించుకొని ఎంతసేపు అవుతుంది అత్తయ్య అని సరళను పలకరించింది. ఇప్పుడే వచ్చాను కానీ ఎక్కడికి వెళ్ళావు అని కోపంగా అడిగింది సరళ. నేనెక్కడికి వెళ్తాను అత్తయ్య అని భయంగా అడిగింది. నేను నుదుటిన విభూది బొట్టు ఉంది. ఈరోజు సోమవారం కాదు కదా, మన ఏరియాలో శివాలయం కూడా లేదు అంది. గుడిలో దర్శనం చేసుకొని విభూది పెట్టుకోవడం గుర్తొచ్చింది అమూల్యకి. విభూది చూసి అడుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అమూల్య.
అది మా కాలేజీ దగ్గరలో శివాలయం ఉంది. వచ్చేటప్పుడు దండం పెట్టుకొని బొట్టు పెట్టుకున్నాను అని నోటికొచ్చింది చెప్పేసింది. అనుమానంగానే చూస్తూ, సరే నాకు తలనొప్పిగా ఉంది. వెళ్ళి స్ట్రాంగ్ టీ తీసుకొని రా అని ఆర్డర్ వేసింది. హమ్మయ్య! తప్పించుకున్నాను అని మనసులో అనుకొని బ్యాగ్ సోఫాలో పెట్టి టీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళింది. సరళకి టీ చేసి ఇచ్చింది. ఆవిడ టీ తాగి తన రూమ్‌కి వెళ్ళిపోయింది. ఆవిడ రూమ్‌కి వెళ్ళిపోవడంతో అమూల్య తన రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కిందకి వెళ్ళి వంట చేయడం మొదలుపెట్టింది. వంట చేస్తున్న అమూల్య దగ్గరికి వచ్చింది సరళ. ఆవిడ కిచెన్లోకి రావడం చూసి, ఏమైనా కావాలా అత్తయ్య అని అడిగింది. నేను పెళ్లిలో కట్టుకున్న చీరలు ఉన్నాయి. అవి కొంచెం నీట్‌గా ఉతికి పెట్టు అని చెప్పి వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి, ఆ పనావిడకి చెప్పకు, పట్టు చీరలు కదా, నువ్వే నీట్‌గా ఉతికి పెట్టు అని చెప్పింది. సరే అని చెప్పి కర్రీ వండేసి చపాతీలకు పిండి కలిపి పక్కన పెట్టి సరళ రూమ్‌కి వెళ్ళి ఆవిడ చిరాకుగా తీసుకొని ఆవిడ చీరలన్నీ కూడా తీసుకొని పెరటిలోకి వెళ్ళింది. ఫ్యూచర్‌లో ఈ సరళ పరిస్థితి ఏంటో, శృతి, కృతి ఇద్దరు ఒక ఫ్రెండ్స్ అని తెలిస్తే వీళ్ళిద్దరికి వాళ్ళిద్దరితోటి ఏ విధంగా ఉంటుందో ముందు ముందు తెలుసుకుందరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.